రైజినా డైలాగ్ అనేది యాక్చువల్లీ షాంగ్రిలా డైలాగ్తో ఇన్స్పైర్ అయిన డైలాగ్ అనమాట. ఇది కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదంటే, ఇది కేవలం పొలిటికల్ సిస్టమ్ మాత్రమే కాదంటే, పెద్ద పెద్ద నేతలు వాళ్ళు మాత్రమే కాదు, ఆర్మీ ఆఫీసర్స్ వస్తారు, సీనియర్ బ్యూరోక్రాట్స్ వస్తారు, డిప్లొమాట్స్ వస్తారు, రీసెర్చర్స్ వస్తారు, ఎవరైతే ఐఆర్లో రీసెర్చ్ చేశారో. ఇది ప్రాపర్గా ఒక డైలాగ్ ఫోరం అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జరుగుద్ది. దీనికి రైజినా అని పేరు ఎందుకు పెట్టారంటే, ఏదైతే ఢిల్లీలో ఎత్తైన ప్రాంతం, రాష్ట్రపతి భవనం అవన్నీ ఉంటాయో, రైజినా హిల్స్ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి రైజినా డైలాగ్ అని పిలుస్తారనమాట. ఈసారి 11th ఎడిషన్ ఆఫ్ రైజినా డైలాగ్కి చీఫ్ గెస్ట్గా ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్ వచ్చారనమాట. ఆయన ప్రాపర్గా వెస్ట్రన్ డామినేటెడ్ వరల్డ్ ఆర్డర్ అనేది ఇంకా ముగింపు పలకపోతుందని చెప్పారు. అంతేకాదు గ్లోబల్ సౌత్ ఏదైతే ప్రపంచ పటాన దక్షిణాది దేశాలు ఉన్నాయో వాటి యొక్క పాత్ర పెరిగిపోతుంది, అదేవిధంగా మల్టీలేటరలిజం పెరిగిపోతుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. ప్రపంచం మొత్తం మన ఇంతవరకు కూడా యూనిపోలార్ వరల్డ్ అని, బైపోలార్ వరల్డ్ అంటాం. ఈ వరల్డ్ అంతా కూడా టెక్నోపోలార్ వరల్డ్ అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. మేజర్గా ఏఐ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీ కండక్టర్ సప్లై చైన్స్ ఇవన్నీ కూడా ముందుకెళ్తున్నాయి. రీసెంట్గా మనం చూసాం అమెరికా కూడా ప్యాక్స్ సిలికా అని ఒక కొత్త కూటమిని డెవలప్ చేస్తుంది. గ్లోబల్ పవర్ డైనమిక్స్ మొత్తం టెక్నాలజీ చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పి ఈ రైజినా డైలాగ్లో చర్చకొచ్చింది.